ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు కళకళలాడిన గ్రానైట్ పరిశ్రమ ఇప్పుడు వెలవెలబోతోంది. విద్యుత్ ఛార్జీలు, రాయల్టీలు, ఆక్సిజన్ సిలిండర్ ధరలు పెరగడంతో పరిశ్రమల నిర్వహణ యజమానులకు భారంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలివ్వాలని గ్రానైట్ వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమల మనుగడకు సహకరించాలని వేడుకుంటున్నారు. నాడు వేలాది మందికి ఉపాధి ఇవ్వడంతో పాటు కేంద్ర తెలంగాణ ప్రభుత్వాలకు ఆదాయాన్నిచ్చిన గ్రానైట్ పరిశ్రమ నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వివిధ దేశాలకు గ్రానైట్ రాళ్లు సరఫరా చేసి గ్రానైట్ పరిశ్రమలకు కేంద్రంగా మారిన ఖమ్మం జిల్లాలో నేడు గ్రానైట్ పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, బీహార్కు చెందిన వేలాది మంది కూలీలకు గ్రానైట్ పరిశ్రమ ఉపాధి కల్పించింది. కరోనా సమయంలో దెబ్బతినడంతో పాటు మరోపక్క విద్యుత్ ఛార్జీలు, వివిధ రకాల రాయల్టీలు, ఆక్సిజన్ సిలిండర్ల ధరలు పెరగడంతో గ్రానైట్ పరిశ్రమల నిర్వహణ యజమానులకు భారంగా మారింది. గతంలో గ్రానైట్ సేల్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితుల రీత్యా చాలా డౌన్లో ఉంది. వర్కర్స్తో ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు 20 మంది వర్కర్స్ పెట్టి మెయింటైన్ చేసాము. ఇప్పుడు 5గురితో నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గతంలో ఫీట్కి ₹2, ₹3 మిగిలాయి. ఇప్పుడు ₹3, ₹2 లాస్ట్ అమ్మాల్సి వస్తుంది. ఇంతకుముందు గతంలో రాజస్థాన్ నుంచి కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ వాళ్ళ పనులు సాగించేవాళ్ళు. ఇప్పుడు పనులు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తిరిగి వెళ్దామంటే అక్కడ పని లేదు, ఇక్కడ చేద్దామంటే పని లేదు. సరైన టైంకి డబ్బులు అందక ఫ్యాక్టరీ ఓనర్స్ ప్లస్ వర్కర్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి కూడా లేదు. కొన్ని ఫ్యాక్టరీలు కరెంట్ బిల్లు కట్టలేక ఆగిపోయినాయి ఉన్నాయి. కొన్ని సేల్ చేద్దామన్నా కానీ కొనేవాళ్ళు లేరు. ఇట్లా ఇబ్బందికరంగా ఉంది. ఇతర దేశాలకు గ్రానైట్ ఎగుమతులు నిలిచిపోవడంతో పాటు పరిశ్రమలో కార్మికులకు వేతనాలు చెల్లించలేక, పరిశ్రమ నిర్వహణకు తెచ్చిన బ్యాంకు అప్పులు, వడ్డీలు చెల్లించలేక గ్రానైట్ పరిశ్రమ యజమానులు పరిశ్రమలను మూసేస్తున్నారు. ఒకప్పుడు కళకళలాడిన గ్రానైట్ పరిశ్రమ కరోనా దెబ్బ, మరోవైపు రాయల్టీల దెబ్బతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు కల్పించకపోవడంతో వెలవెలబోతోంది. మైనింగ్ రంగంలో ప్రధాన వనరు అయిన గ్రానైట్ పరిశ్రమ తలకిందులైంది. ఈ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు, ట్రేడర్లు అందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు కావడంతో ఈ రంగంపై మరింత ప్రభావం చూపింది. ఇప్పటికే 50% పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల ఇళ్లకు వెళ్లిపోవడం, మరోవైపు గ్రానైట్ ముడిసరుకు ఉత్పత్తి లేక, ఉన్న మెటీరియల్ ఎగుమతులు లేక, ఖర్చులు సైతం రాక గ్రానైట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇప్పటికే విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో గ్రానైట్ యాజమాన్యం ఆదాయం కన్నా చెల్లించే రాయల్టీల వల్ల గ్రానైట్ పరిశ్రమలు పూర్తి స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమని తెలుస్తోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానికులకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులకు ఎంతో వేల మందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి ఈ పరిశ్రమ ఈ రోజు సంక్షోభం దిశలో కొట్టుమిట్టాడుతుంది. గ్రానైట్ పరిశ్రమను నడపాలంటే యాజమాన్యాలు భారమైన పరిస్థితుల్లో నెలకొన్న పరిస్థితుల్లో రాయల్టీలు పెంచడం వల్ల పరిశ్రమలకు భారమైన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రా మెటీరియల్ దొరకటం, క్వారీలలో రా మెటీరియల్ ఖర్చులు పెరగడం, క్వారీల్లో భారం కావటం, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల పరిశ్రమను నడపడానికి అది కష్టమైన పరిస్థితుల్లో ఈ రోజు గ్రానైట్ పరిశ్రమ ఉన్నది. కేంద్ర రాష్ట్రాలకు ఆదాయ వనరు అయినటువంటి ముఖ్యమైనటువంటి గ్రానైట్ పరిశ్రమను మెరుగైన అవకాశాలు కల్పించి వీటికి వెన్నెదన్నుగా ఉండాల్సిగా యాజమాన్యం కోరుకుంటున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్లో 800 పరిశ్రమలున్నాయి. గ్రానైట్ పరిశ్రమల్లో కట్టర్లు 2600 ఉన్నాయి. ఇక్కడి నుంచి నేరుగా దాదాపు 15కు పైగా దేశాలకు కళ్ళు జిగేమనిపించే గ్రానైట్ ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. గతంలో ఈ సెక్టార్లో లక్షలాది మంది నైపుణ్య, సాధారణ కార్మికులుగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పరిశ్రమ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించిన ఫలించిన నేపథ్యంలో ఇప్పటికీ దాదాపు 50% పరిశ్రమలు మూతపడ్డాయి. కరోనా దెబ్బకు తోడు ప్రభుత్వాల సహకారం లోపించడం కూడా దీనికి తోడైంది. కరోనా దెబ్బకు కార్మికులు, బయ్యర్లు స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీనికి తోడు ఫ్యాక్టరీల్లో పెద్ద బ్లాకుల కటింగ్ పనులకు ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీలకు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. మరోవైపు కరెంటు బిల్లులు, బ్యాంకు కిస్తీలు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోవడంతో గ్రానైట్ వ్యాపారాలు సైతం ఇప్పుడు మూతపడ్డాయి. बहुत कम चलता है इधर, और हमारे एक फैक्ट्री और है भी, उसमें भी काम बहुत कम है और उधर भी मार्केट डाउन है. इसलिए हम इधर आए और मजदूर को रोजगार भी कम मिलता है. पहले भी इधर राजस्थान के आदमी बहुत है, वो उधर चले गए, हम भी इधर हैं, लेकिन इधर भी पैसे कम बहुत है. राजस्थान में जाते तो उधर भी खेती बाड़ी का काम करना पड़ता है, उधर भी पैसे कम मिलते हैं. इसलिए हम इधर आए, इधर भी पैसे हमारे को मिलता नहीं. కరెంటు బిల్లులు ఒక్కొక్క కట్టరకు నెలకు కనీసం 40,000 రూపాయలుగా నిర్ణయించారు. 2 కట్టర్లుగా ఉన్న పరిశ్రమకు నెలకు కనీసం 80,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.
గ్రానైట్ పరిశ్రమలు నడవక విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో పలు ఫ్యాక్టరీల కనెక్షన్లను అధికారులు తొలగించడంతో కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ దెబ్బతింది. విదేశాలకు గ్రానైట్ ఎగుమతి నిలిచిపోవడంతో మరింత నష్టాల్లోకి వెళ్లింది. మూసివేత దిశగా ఉన్న ఫ్యాక్టరీలో ప్రస్తుతం రాజస్థాన్, బీహార్, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. వృత్తి నైపుణ్యం లేకపోవడం, గ్రానైట్ వ్యర్థాలతో ఆరోగ్యానికి ముప్పు అన్న ఆలోచనతో స్థానిక కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు అంతగా ఆసక్తి చూపించరు. కాబట్టి వలస కార్మికులు ఆయా ప్రదేశాల్లో తాత్కాలికంగా నిర్మించిన షెడ్లలో ఉంటూ ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటారు. గ్రానైట్ ఫ్యాక్టరీ దగ్గర మాది వెల్డింగ్ షాప్ అండి. మాది మా గ్రానైట్ ఫ్యాక్టరీ నడవకపోవడం వల్ల మా ఫ్యాక్టరీలన్నీ బంద్ అయిపోయినాయండి. ఫ్యాక్టరీ బంద్ కావడం వల్ల మా షాపులకు పనులు లేవండి. ఆ పనులు ఉంటేనే మా దగ్గర ఉన్న వర్కర్కి మేము ఇచ్చేది, మాకు ఇచ్చేది పనులు. ఆ పనులు లేకపోవడం వల్ల మీరు కూడా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గ్రానైట్ పరిశ్రమ యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోతూ ఉండడంతో చాలా మంది కార్మికులు స్వస్థలాలకు వెళ్లారు. కొద్దిమంది అరకొర కార్మికులతోనే ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్నారు. ఇటు కార్మికులతో పాటు బయ్యర్లు కూడా ఆయా రాష్ట్రాలకే చెందినవారు కావడంతో గత 5 ఏళ్లుగా కొనుగోళ్లు పూర్తిగా మందగించాయి. దీంతో పరిశ్రమలతో పాటు స్థానిక వ్యాపారాలకు భారీగా దెబ్బపడింది. దేశీయ, విదేశీ అవసరాలకు స్లాబ్, టైల్స్ తయారు చేయడం వలస కార్మికులపై ఆధారపడి ఉంటుంది. స్థానికంగా కార్మికులు లభ్యమైన చోట వలస కార్మికులు ఉన్న కొన్ని పరిశ్రమల్లోనే గ్రానైట్ ఉత్పత్తి, ఎగుమతులు జరుగుతున్నాయి. మరోవైపు కరెంటు బిల్లులు, బ్యాంకు కిస్తీలు, రాయల్టీ భారంగా మారాయి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని గ్రానైట్ వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకుని గ్రానైట్ పరిశ్రమల మనుగడకు సహకరించాలని యజమానులు కోరుతున్నారు.